హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో ఎన్నో చిత్రాన్ని రూపొందించారు. అజ్ఞాతవాసి మూవీ విషయంలో మాత్రం చాలా పెద్ద రచ్చ జరిగింది. షూటింగ్ సమయంలోనే ఆన్ ఫ్రెంచ్ మూవీ రాఘవోవించ్ కి కాపీ అనే విమర్శలు వచ్చాయి. ఇక టీజర్ ట్రైలర్ లో రిలీజ్ అయ్యాక దాదాపు అది నిజమేనని ప్రూవ్ అయింది. దీంతో రిలీజ్ టైంలో ఈ మూవీకి చాలా ఇబ్బందులు తలెత్తాయి. లార్గోవించ్ రైట్స్ తీసుకున్న టీ సిరీస్ వాళ్ళు లీగల్ నోటీసులు పంపేందుకు రెడీ అవ్వటం, చివరికి చిత్ర బృందం వాళ్లతో సీక్రెట్ డీల్ కుదుర్చుకోవటం, అబ్బో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ఇదే భయం మహేష్ బాబు 24వ చిత్రం భరత్ అనే నేనుకి చుట్టుకున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ మూవీ కూడా 90లో వచ్చిన ఓ హాలీవుడ్ కథ ఆధారంగా రూపొందుతోందని ఫిలిం నగర్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూవీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటే కాపీ వివాదం తలెత్తదు, కానీ ఆ హాలీవుడ్ చిత్రానికి పోలి ఉంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ టైంలో ఇబ్బందులు తలెత్తడం ఖాయం. మరి శ్రీహరినాథ్తో కలిసి ఈ కథను రెడీ చేసిన కొరటాల శివ డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడా, లేక ఆ ఇంగ్లీష్ సినిమాకి కాపీ కొట్టేశాడా? తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అజ్ఞాతవాసి వివాదం గురించి వీళ్ళకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా మార్పులు చేస్తే మంచిది. చూద్దాం, భరత్ కూడా అజ్ఞాతంలోకి వెళ్తాడా, లేదా కొత్త కథలతో ప్రేక్షకుల్ని రంజింపజేస్తాడు? ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.